నంద్యాల జిల్లా డోన్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట పూల వ్యాపారులు ఆందోళన దిగారు. పండ్ల వ్యాపారస్తులు తూకాలు తక్కువ వేస్తున్నారంటూ కొనుగోలుదారులు ఘర్షణ దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఘర్షణ సద్దుమణిగేలా చేశారు. తమకు అదే పరిస్థితి ఉందని, తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట పూల వ్యాపారస్తులు బైఠాయించారు. పూల దుకాణాల యజమానులు తూకాల్లో అన్యాయం చేస్తున్నారని వారు వాపోయారు. తూకాల్లో మోసం ఏంటని కొనుగోలుదారులు ప్రశ్నిస్తే పూల పండ్ల వ్యాపారులు ఘర్షణ దిగుతున్నారని తెలిపారు. పట్న పోలీస్ స్టేషన్లో తూకపు కాటాతో వ్యాపారులకు అవగాహన కల్పించి సిఐ ఇంతియాజ్ బాషా సమస్యను సద్దుమణిగేలా చేశారు. దాంట్లో మీరు వీడియో కొట్టిందమ్మా. అది అందరికి వీడియో షేర్ చేయనమ్మా. బాబు అంతే ఒకరేనా లేనమ్మా, నువ్వు లేనమ్మా ఆ వీడియో తిని నడుస్తున్నాయి. ఒకటి. రెండోది, ఇక్కడ కూడా నిన్న మీ రైతులు తర్వాత దళారులు తర్వాత అందరూ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఒక సిస్టమ్ తేవడం జరిగింది. ఇప్పుడు మీ సమస్య కాటల వల్ల కాదు, కేవలం కొసురు వల్లనే సమస్య. కాబట్టి ఇది కొసురు సంబంధించి తెచ్చి దీనికి అంతా మొత్తం పులవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక 4 రోజులు చూద్దాం. ఈరోజు ఏం వారము? బుధవారం. గురు శుక్ర శని ఆది చూస్తాం. మళ్ళీ సోమవారం దాకా చూద్దాం. 4 రోజులు చూద్దాం. 4 రోజులు కరెంట్ కాట నడసని తర్వాత సోమవారం మంది మళ్ళీ రండి. మీరంతా వచ్చిన తర్వాత మీ సమస్య అప్పుడు చూద్దాం. అప్పుడు దాకా సమస్య కాకుంటే దానికి ఆలోచన చేద్దాం. అంతేగాని ఊరికే మీరు గలగల గలగల కొట్లాడి వాళ్ళు కొట్లాడి ఇట్లా కొట్లాడి చేసుకొని ఆగమా వినమ్మా. మేము ఇంతవరకు రైతు బిడ్డల లెక్క మాట్లాడుతున్నాం, కూలీల పిల్లల లెక్క మాట్లాడుతున్నాం. కూలి చేసినాం కాబట్టి కూలి విలువ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం. పోలీసు వాళ్ళగా మాట్లాడలేక అర్థమైందా? దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మన పోలీసు వాళ్ళ లెక్క మళ్ళీ మాట్లాడే పరిస్థితి తేవద్దు మాకు. అర్థమైందా? నిమిషం పట్టదు.